మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం వినుకొండ అయితే ఉన్నాం. వైఎస్ జగన్ గారు 2.0 అని చెప్పేసి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు. 2.0 ఎలా ఉండబోతుంది, దాని కార్యాచరణ ఏంటి, నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అని చెప్పేసి మనం జనాభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేద్దాం. వైఎస్ జగన్ 2.0 వర్షన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పటికే 30 ఏళ్ళు వెనక్కిపోయింది. అదే ఇప్పటికే 30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కిపోయింది. ఇంకా 30 ఏళ్ళు వెనక్కిపోద్ది మరలా వస్తే. జనాలకి ఈ రకంగా డబ్బులు మొత్తం జనాలకు పంచితే రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఇంకా వెనక్కిపోద్ది. కార్యకర్తలకు ఈసారి ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి అంటున్నారు. ఇచ్చినా కూడా రాష్ట్రం ఇంకా నాశనం అవుద్ది అతను వస్తే. ప్రాజెక్టులు అంతే ఉన్నాయి, ప్రాజెక్టులు పూర్తి కావు, పరిశ్రమలు రావు, విద్య డెవలప్ చెందదు, వైద్యం డెవలప్ చెందదు, రక్షణ వ్యవస్థ ఉండదు, రోడ్లు సరిగా ఉండవు, అన్నీ వెనక్కిపోవడమే అతని వల్ల. మద్యం అనేది తక్కువ మద్యం అన్నమాట, తక్కువ సారా అనేది ప్రజల్లోకి వస్తుంది. దానివల్ల ఏంటంటే కిడ్నీలు లివర్లు చెడిపోవటమే. ఇప్పటికి చాలా నష్టపోయింది, మరలా వస్తే ఇంకా నష్టమే. వైఎస్ జగన్ గారు 2.0 వర్షన్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి అంటున్నారు. అదేంటి, దాని వెనక ఏంటంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుక ఆయనకి కొంత అభిమానం ఉంది. ఒకసారి ముఖ్యమంత్రిగా అయ్యారు. అయిన తర్వాత ఆయన ఏంటంటే నువ్వు ఎమ్మెల్యే చెప్పిన మాట, మంత్రి చెప్పిన మాట, ఇష్టమంటి మాటలు వింటమే కానీ అక్కడ నుంచి బయటకు వచ్చిన పాపాన పోలేదు, ప్రజల్లోకి అసలు రాలేదు. ఏంది చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం అంతవరకే కానీ దాని సంగతి ఇటు కాదు అటు కాదు. నాకు తెలిసిన వరకు తెలుగుదేశం అంటే సీనియర్ ముఖ్యమంత్రి ఉండారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం తరఫున ఈసారి వరకు ఆయనే. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది తర్వాత సంగతి మనకు తెలియదు. ఈసారి పవన్ కళ్యాణ్ వస్తే పర్వాలేదు అనిపిస్తుంది. అనేది జగన్ ఎందుకు అన్నాడంటే, అసలు మెయిన్గా అసలు ఆ ఓడు వాడు జగన్, అసలు ఆ ఓడు వాడాల్సిన అవసరానికి లేదు. కానీ ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వేధింపులు గురైపోయినాయి. కార్యకర్తలు చిత్రహింసలు పెట్టడం, దొంగ కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ తీసుకోవడం, ఎక్కడి నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి తిప్పటం చేయటం, వాటి వల్ల ఏంటంటే ఆయన గుండె కూడా చలించిపోయింది వాస్తవం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు శైలజానాథ్ గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈరోజు ఐడియా ఉందా? కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడైన, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ రాజకీయ నాయకుడు శైలజానాథ్ గారు చేరారు దాంట్లో. అట్లానే ఆయన వర్షన్ ఆయనకు ఉండొచ్చు. 2.0 అంటే ముందు బలమైన క్యాడర్ని తయారు చేసుకొని, బలమైన టీం రెడీ చేసుకొని మళ్ళీ ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంది, ఎలక్షన్లో బలంగా ఢీ కొడతామని చెప్పి ఆలోచన ఉంది. ఇంకోటి ఏంటంటే జమిలీ ఎలక్షన్ అని చెప్పి చెప్తున్నారు జగన్ గారు. జమిలీ అంటే దేశమంతా ఒకేసారి ఎలక్షన్ వచ్చే విధంగానే. అట్లా జమిలీ ఎలక్షన్ కనుక వచ్చే పని అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం రద్దయిపోయి ఆటోమేటిక్గా దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరిగితే అందులో మేము గెలిచే అవకాశం ఉంది. అదే 2.0 అని చెప్పి ఆ కాన్సెప్ట్ అని చెప్పి జగన్ గారు చెప్తాను వచ్చారు. అది ఆయన ఆలోచన వినడం అయింది. వైఎస్ జగన్ 2.0 వర్షన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమై ఉంటుంది 2.0 వర్షన్ అంటే ఏంటి అసలు? 2.0 వర్షన్ అంటే ఆయన చెప్పే మీటింగ్ ప్రకారం అయితే, నేను ఈసారి ముఖ్యమంత్రిగా అయితే ఫస్ట్ ఆయన ఏమంటే పోయినసారి కాకుండా కార్యకర్తలకి పోయినసారి ఆయన అనుకోవటం నా అభిప్రాయం, కార్యకర్తలని సరిగ్గా పట్టించుకోలేకపోయాను, సంక్షేమ సైడ్ వెళ్ళాను, ఈసారి కార్యకర్తలకు కూడా అండగా ఉంటాననే పాయింట్ ఫస్ట్ చెప్పాడు. మొన్న ఆయన చెప్పిన దాంట్లో విన్నాను. దాని మీద ఆయన ఎంతవరకు ఇదవుతాడనేది ఒకటి. రెండోది ఆయన వర్షన్ ఏంటంటే ఇంకా పూర్తిగా మార్పు రాలేదని అన్నడే కానీ దానికి తగ్గట్టుగా మరి ఫౌండేషన్ వేసుకుంటా కార్యకర్తలను మరి ఎలా బిల్డ్ చేస్తారు అనేది ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ అయితే దాని మీద ఆయన ఏదన్నా అనుకుంటే బలంగా దాని వైపు దూసుకెళ్తారని చెప్పేసి టాక్ ఉంది. దీనిపై మీరేమంటారు? దాన్ని ఒక రంగం కరెక్టే. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అలాంటి అభిప్రాయం ఉండేవాడు. సరే, ఈయన అభిప్రాయం ఉన్నాడు కానీ ఈయన కొన్ని విషయాల్లో సంక్షేమం అని అభివృద్ధిని మాత్రం కొంచెం నెగ్లెక్ట్ చేయటం వల్ల మైనస్ అయింది. ఫస్ట్ పాయింట్ వైఎస్ జగన్ గారి పాలనలో అభివృద్ధి అనేది నెగ్లెక్ట్ అయింది, సంక్షేమం ఎక్కువైంది. మన సపరేట్ అయిన రాష్ట్రం కాబట్టి కొద్దిగా అభివృద్ధి కూడా వాళ్ళ నాన్నగారు అయితే రెంటిని దాదాపు ఈక్వల్గా చూశారు. రెండోది రాజధాని అలా పెట్టడం కూడా కొద్దిగా కరెక్ట్ కాదు జగన్ గారు అయినా.